హలో గాయ్స్, వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు వచ్చేసి ఇండియన్ ఎకానమీ కరెంట్ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెకండ్ సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో నిన్నటి వరకు జిడిపికి సంబంధించిన ఆ ఫిగర్స్ అనేది చెప్పుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క గ్రోత్ రేట్స్కి సంబంధించింది, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్, రెవెన్యూకి సంబంధించిన రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, మూలధన వ్యయాలు ఏదైతున్నాయో, అండ్ ట్యాక్సిబుల్ రెవెన్యూ ఎంత ఉంది, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాటి యొక్క షేర్, వాటి యొక్క వాటా అనేది ఎంత ఉంది, సో గ్రోత్ రేట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఫిస్కల్ డెఫిసిట్స్, ఆ యొక్క కోశ లోటు అనేది ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి దాని యొక్క కంటిన్యూయేషన్, వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సెకండ్ సెషన్. సో అందరికీ కూడా వెల్కమ్ ఆల్. ఎస్, నిన్నటి సెషన్ ఏదైతుందో దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఆఫ్లైన్? ఎనీవన్? కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేశారా? రన్నింగ్ నోట్స్, ఓకే. సో మీకు మొదటి నుంచి చెప్తున్నాను, రన్నింగ్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ నోట్స్, దానికి మించిన నోట్స్ లేదు. సో ఇంకా ఏమన్నా అదర్ మెటీరియల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కొంచెం దాన్ని అడిషనల్గా మీరు బాక్స్ లాగా రాసుకోండి, గ్యాదర్ చేసుకోండి. అంతకు మించి నాకు తెలిసి మీరు కాదు కదా, ఎవరు ట్రై చేసినా కానీ అది ఇంకా అంతకుమించి ఎవరు గుర్తుపెట్టుకోలేరు. ఓకేనా? యా. సో నిన్న మనం ఎక్కడ కంక్లూడ్ చేసాం? రెవెన్యూ రిసిప్ట్స్ చెప్పుకున్నామా లేదా? ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం 15 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ఇట్, రైట్? 2.1 నుంచి 3.6% ఆఫ్ జీడిపి పెరిగింది. అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ నోటబుల్ పాయింట్స్. అవన్నీ కూడా వాటి గల కారణాలు ఏమై ఉండొచ్చు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన గ్రోత్ రేట్ అనేది 8.2, 7 ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కొంచెం చూసుకోండి. ఎందుకంటే సిన్స్ ఇట్స్ ఇన్ డాటా రిలేటెడ్ కాబట్టి. ఐ థింక్ ఇది కూడా చెప్పుకున్నాను, డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ ఏంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ ఏంది. అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో ఒకప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ అనేది ఎక్కువగా ఉండేది. ఎందుకు? ప్రజలు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టమంటే కట్టేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే మనకి డిజిటలైజేషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, సో దే కాంట్ ఎస్కేప్. తెలుసు కదా, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఏదైతే ఉందో, సో దాని అన్నింటి కూడా జామ్ అని చెప్పేసి అంటాం. ఐ థింక్ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ దిస్ జామ్. సో జన్ధన్ ఖాతాస్, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో లింకప్ చేయడం వల్ల మెల్లమెల్లగా డిజిటల్ పేమెంట్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల సో ఆల్మోస్ట్ మనకి ట్యాక్సెస్ అనేది ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు ఎక్కువగా మనము ఫోకస్ చేసాము కాబట్టి సో మనకి ట్యాక్సెస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఓకేనమ్మా? సో అలా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా కొంచెం చేంజెస్ చేయడము, కొత్తగా వచ్చిన చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన చేంజెస్ ఏదైతే వాటి మీద ఫోకస్ చేయండి. తెలుసు కదా, 3 లక్షల వరకు పెంచడము, స్లాబ్స్ కూడా కొంచెం తగ్గించి దాని యొక్క ఇది చేయడం అనేది అది కొంచెం చూసుకోండి. సో నాకు తెలిసినంతవరకు ఇక్కడ కంక్లూడ్ చేశాను. అండ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకేనా? ఐ థింక్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కదా క్వశ్చన్తో, జిఎస్టీ కలెక్షన్స్ చెప్పినట్టున్నాను. అండ్ దానికి సంబంధించిన స్టేట్మెంట్ అండ్ ఐ థింక్ ఇక్కడ నీకు కొంచెం కంక్లూడ్ చేసినట్టున్నా కదా. ఎస్, ఐ థింక్ ఐ కంక్లూడెడ్ ఇట్ హియర్. సో ఈరోజు వచ్చేసి మనం ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ, ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించిన ఎఫిషియన్సీ అంటే పన్నులకి సంబంధించిన సమర్థత, పన్ను వసూల సమర్థత అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పన్ను వసూల సమర్థత. సో ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ అంటే ఏంది? ఇప్పుడు పన్నులు వసూలు చేయడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఎంతో కొంత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుందా లేదా, పరిపాలన వ్యయాలు ఉంటాయి లేదా. లైక్ ఇప్పుడు ఏసీటీఓస్ ఉన్నారు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, వాళ్ళకి కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ కొనుక్కోవడము, సిస్టమ్స్ కొనుక్కోవడము, సర్వర్లు మెయింటైన్ చేయడము, వెబ్సైట్లు మెయింటైన్ చేయడము, మ్యాన్ పవర్ ఏదైతుందో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడము, వేజెస్ ఇవ్వడము. సో ఇలాంటి కొన్ని టెక్నికల్గా కొన్ని రిసోర్సెస్ అనేది మనకు అవసరం ఉంటుంది. మనం ఎంత వ్యయం చేస్తున్నాం. ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ అనేది దేని మీద ఆధారపడుతుంది? మనం పన్నులు వసూలు ఎంత వసూలు చేస్తున్నాము అండ్ దానికి ఎంత ఖర్చు అవుతుంది యాజ్ ఎ పర్సంటేజ్గా చూస్తాం. సో ఒక్కసారి చూడండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్డా లేకపోతే డిక్లైన్డా? ఇంప్రూవ్డ్, with the cost of collecting direct taxes decreasing from 0.6% to 0.51%. అంటే మనం డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తామా? సపోజ్ ఒకప్పుడు మనం 100 రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం అనుకుందాం. మనకి ఎంత ఖర్చు అయ్యేది? 60 పైసలు. ఎంత ఖర్చు అయ్యేది? 66 పైసలు, 60 or 66 పైసా. కానీ ఇప్పుడు కూడా అదే 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం, కానీ ఎంత ఖర్చు అవుతుంది? 51 పైసా. అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ అనేది పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సో నిన్న ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్న ఆ యొక్క సెషన్స్ ఉన్నాయి కదా,
అందులో నుంచి ఒక స్టేట్మెంట్ తీస్తాడు, ట్యాక్స్ కలెక్షన్ నుంచి ఒక స్టేట్మెంట్ తీస్తాడు, అర్థమైందా లేదా, ట్యాక్స్ జీడిపి రేషియో నుంచి ఒక స్టేట్మెంట్ తీస్తాడు, కింది వాటిలో ఏది కరెక్ట్ అంటాడు. ఈ మధ్య కాలంలో చూస్తే ఒకే పారా నుంచి ఒకే కాంపోనెంట్ నుంచి ఎగ్జామ్లో అడుగుతున్నాడా, అడగట్లేదు. డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకొచ్చి ఒకే సింగిల్ లైన్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాడు. ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ట్రెండ్ అంటే ఏమీ లేదు. ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే సెక్షన్స్ ఏదైతేనో ఆ యొక్క కాంపోనెంట్స్ అనేది ఏదైతే వాడన్నీ కూడా ఒకే దగ్గర చేసి అడుగుతున్నాడు. కానీ మనం దాన్ని ఆన్సర్ చేయలేం. ఎందుకు, మనం ఒక టాపిక్ చదువుకునేటప్పుడు పర్టికులర్గా ఒక టాపిక్ చదువుకునేటప్పుడు దాని మీదనే మనం ఫోకస్ చేస్తాం, ఆ ఫిగర్స్ అనేది గుర్తుంటాయి. ఇప్పుడు జిఎస్డి కంట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని జీడిపికి సంబంధించిన ఒక గ్రోత్ రేట్ తీసుకొని, ఓకేనా, సో ర్యాంకింగ్ అనేది ఒకటి తీసుకుంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అదే మొత్తం జీడిపికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, మొత్తం గ్రోత్ రేట్స్కి సంబంధించి చూస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో వాడు ఏం చేస్తానంటే ఈ ట్యాక్సెస్కి సంబంధించిన కానీ రెవెన్యూ రిసిప్ట్స్కి సంబంధించినవి ఇప్పటి వరకు మనం 3-4 మాడ్యూల్స్ చెప్పుకున్నాం. అందులో నుంచి ఒక్కొక్క మాడ్యూల్ నుంచి క్వశ్చన్ ఇచ్చి వాడు హీ కెన్ గివ్ ఇట్. సో చదివేటప్పుడు ఒక యూనిఫామ్గా చదవడానికి ప్రయత్నించండి. అందరికీ అర్థమైంది కదా. సో మనం క్లాస్ ఇవన్నీ కూడా ఏంటంటే జనరలైజ్డ్గా, సో బయట వ్యక్తులకు అంతగా తెలియకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవన్నీ కూడా వస్తుంటాయమ్మా. నెక్స్ట్ వన్, స్టేట్ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అండర్ 3%. నిన్నే చెప్పుకున్నావా లేదా, రాష్ట్రాలకి సంబంధించిన కోశ లోటు, విత్త లోటు, ద్రవ్య లోటు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకేనా, ఆర్థిక లోటు అనేది <3% ఉందని చెప్పేసి, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ది ఇండియన్ గవర్నమెంట్ ద పర్సంటేజ్ ఆఫ్ మేజర్ సబ్సిడీస్. ఎందుకు కోశ లోటు తగ్గడానికి గల కారణం ఏంది, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్సా లేకపోతే సబ్సిడీస్ తగ్గించడం వలన, సబ్సిడీస్ అనేది తగ్గించుకుంటూ వచ్చాం. సో వీ హ్యావ్ రిడ్యూస్డ్ అవర్ సబ్సిడీస్. కానీ సబ్సిడీస్ అమౌంట్ తగ్గలేదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, సబ్సిడీస్ అమౌంట్ తగ్గించామా, తగ్గించలేదు, కానీ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ది జీడిపి అనేది తగ్గించాం, ఓకేనమ్మా. అండ్ ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ తగ్గడానికి గల కారణం ఏంటంటే జిఎస్టీ కలెక్షన్స్ పెరగడము, రెవెన్యూ రిసిప్ట్స్ అనేది 14.5% అనేది పెరగడం, అంతే కదా. మనకి రెగ్యులర్గా వచ్చే ఆదాయాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా ఫిజికల్ డెఫిసిట్, ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అనేది ఇంటర్నల్ బారోయింగ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో అది కొంచెం దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. సో రాష్ట్రాలు అయితే వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఐ థింక్ 2.8 3.1 నుంచి 2.8 మనం చెప్పుకున్నాం కదా ఎంతో అని చెప్పేసి నిన్న. సో అదే దానికి సంబంధించింది. సో రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన ఇంప్రూవ్డ్ ఫైనాన్సెస్ అని చెప్పేసి అన్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఐ థింక్ మళ్ళీ డబుల్ టైం వచ్చిందమ్మా, 3.1% ఉండాల్సింది, ఎంత బిలో ఉంది వాళ్ళది, 2.8% అనేది తగ్గించాం. ఐ థింక్ ఇట్ ఈస్ రిపీటింగ్, మేబీ స్లైడ్ అనేది ఎక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ వన్, జనరల్ గవర్నమెంట్ డెప్ట్, సాధారణ ప్రభుత్వానికి సంబంధించిన రుణం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంది, ప్రభుత్వానికి సంబంధించిన రుణాలు, డెప్ట్స్ అనేది ఏదైతే, అంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నానమ్మా. మనకి సర్వేలో చాలా వాస్ట్ అబెండెంట్ డాటా అనేది ఉంటుంది, కానీ ఎగ్జామ్లో ఎలా పికప్ చేస్తాడనేది మాకు ఒక అవగాహన ఉంటుంది కదా. వీ హ్యావ్ సబ్మిట్, అలా అని చెప్పి 100% ప్రిసైజ్డ్గా ఇవే పిక్ చేస్తాడని రూల్ ఏం లేదు. బట్ మాకున్న అనుభవం ప్రకారం మాత్రమే, అర్థమైంది కదా, ఇక్కడ నుంచి మీరు అర్థమైంది కదా, ఇక్కడ నుంచి మీరు వచ్చి ఏదో కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, కాకపోతే ఇంకా అదనపు సమాచారం అనేది మాత్రమే మీకు ఇస్తున్నాను. కొత్తగా అయితే ఆల్రెడీ చదివిన సర్వేలోనే మీకు ఎలా చెప్పాలి అనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను, ఓకేనా. యా, సాధారణ ప్రభుత్వానికి సంబంధించిన రుణం అనేది ఏదైతుందో అది కొంచెం చూద్దాం. సో ఆఫ్టర్ ద పాండమిక్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫోకస్డ్ ఆన్ ది ఫిజికల్ కన్సాలిడేషన్, ఓకేనా. ఏదైతే మనం చెప్పుకున్నామో ఆర్థిక ఏకీకేంద్రీకరణ అనే దాని మీద దృష్టి పెట్టారు. ఆర్థిక ఏకీకేంద్రీకరణ అంటే ఏందమ్మా, ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్స్ అనేది ఏదైతే ఉందో ఫిజికల్ కన్సాలిడేషన్ అని చెప్పేసి అంటాం. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. మన ఆదాయాలు ఎలా పెంచుకోవాలి, ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి, ఓకేనా, అర్థమైందా. ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఆదాయ వనరులు అనేది మనం ఎలా పెంచుకుంటూ పోవాలి అదనంగా. సో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎలా పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎక్కువ వనరుల మీదనే, ఆర్థిక వనరుల మీదనే కదా కాన్సన్ట్రేట్ చేసింది, ఎలా మన రిసోర్సెస్ని మనం హైక్ చేసుకోవాలనే దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో కొంచెం దాని మీద ఫోకస్ చేయండి అమ్మా. సో హౌఎవర్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ 2024 ద రేషియో స్లైట్లీ డిక్రీజ్ డ్యూ టు హైర్ ఇంట్రెస్ట్ రేట్స్ డిస్పైట్ ఏ డిక్లైనింగ్ ప్రైమరీ డెఫిసిట్స్. అయితే ఇప్పుడు ఏమైందంటే అమ్మా, ఈ గవర్నమెంట్ డెప్ట్ టు జీడిపి రేషియో అనేది చెప్తాం, ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు జీడిపితో కంపారిజన్ చేస్తే ఆఫ్లైన్లో వాళ్ళని అడుగుతున్నాం ఎంత ఉండొచ్చు, మన భారతదేశ జీడిపిలో అప్పులు అనేది ఎంత శాతం ఉండొచ్చు మీ అంచనా. ఆప్షన్స్ 50%, మన అప్పుల శాతం 50%, 60%, 70%, 80%. డెప్ట్ టు జీడిపి రేషియో అట్లా ఉండదు, అట్లా అడగడు, హీ విల్ నెవర్ లాస్. డెప్ట్ టు జీడిపి రేషియో ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో చూసుకుంటే అమెరికా
అమెరికాలో వాళ్ళ డెప్ట్ టు జీడీపీ రేషియో తెలుసా? 200%. 200%. 200% అంటే ఏంది? వాళ్ళ ఆర్థిక వ్యవస్థ జీడిపిలో 2 రెట్లు అప్పులు తెచ్చుకున్నారు. అర్థమైందా? అలా మన భారతదేశానికి సంబంధించిన డెప్ట్ టు జీడిపి ట్రాజెక్టరీ అనేది ఏంటి, ఎంత శాతం ఉంది? 50, 60, 70, 80. ఎక్స్టర్నల్ కాదు, ఎక్స్టర్నల్లో మళ్ళీ వేరు. నేను ఉన్నది టోటల్ డెప్ట్. ఇంటర్నల్ సరే మీకు క్లారిఫికేషన్ ఇస్ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ బారోయింగ్స్. ఇంటర్నల్ బారోయింగ్స్ అంటే తెలుసు కదా, ఇండివిజువల్స్ దగ్గర నుంచి ఇన్స్టిట్యూషన్స్, మన ఏదైతే బ్యాంకుల దగ్గర నుంచి, నాన్ బ్యాంకుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్, వీళ్ళ దగ్గర నుంచి ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, ఫారిన్ గవర్నమెంట్స్, మొత్తం కలిపితే మన జీడిపిలో ఎంత శాతం? 80%. ఎంత శాతము? 80%. అది మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా? పెరుగుతూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏమైంది? తగ్గింది. సో దానికి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తారా? ఎస్, కనిపిస్తుందా మనకి? డెప్ట్ టు జీడిపి ట్రాజెక్టరీ అనేది పెరుగుతూ వచ్చిందా, తగ్గుతూ వచ్చిందా? ఎస్. ఎందుకు పెరిగింది? ఒకానొక టైంలో ఫైనాన్షియల్ ఇయర్ 2020లో, ఫైనాన్షియల్ ఇయర్ 2021లో పెరగడానికి గల కారణం ఏంది? ఎస్, పాండమిక్. ఆత్మనిర్భర్ 1, ఆత్మనిర్భర్ 2, ఆత్మనిర్భర్ 3. ఆబ్వియస్లీ అప్పులు తెచ్చి మరి మన మీద 15 లక్షల కోట్లు సంథింగ్ ఎంతో అప్పులు తీసుకొచ్చి మరి ప్రజల మీద వ్యయం చేసింది. సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వడము తెలుసు అనుకుంటే కదా, ఇంకా అన్ని పథకాలన్నీ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తాయి. మేబీ డైరెక్ట్గా అడగకుండా, ఓకేనా, డైరెక్ట్గా అడగకుండా మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఇది మన యొక్క అప్పులు అనేది పెరుగుతూ వస్తున్నాయా, తగ్గుతూ వస్తున్నాయా, పెరిగి తగ్గుతూ వస్తున్నాయా, తగ్గి పెరుగుతూ వస్తున్నాయా? క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ. యూ షేప్డా, వి షేప్డా, ఏ షేప్డా, ఇన్వర్టెడ్ యూ షేప్డా, అంబ్రెల్లా షేప్డా, విన్నారు కదా ఇవన్నీ షేప్స్ అన్నీ కూడా. ఇది చూడగానే మీకు అర్థమైపోవాలి. బెల్ షేప్డా, ఇలా చూసుకుంటే 2, 3 అన్నీ కామన్. బెల్ షేప్డ్ అన్నా ఒకటే, ఇన్వర్టెడ్ యూ షేప్డ్ అన్నా ఒకటే, తిరగవేసిన యూ ఆకారపు వక్రరేఖ అంటాం తెలుగులో. అంబ్రెల్లా షేప్డ్ అన్నా ఒకటే. ఓకేనా? క్లియర్ ఎయిర్ వన్. సో కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఎంత శాతం ఉంది? 80% కదా. ఫ్యూ క్లోజర్ అంటే రేంజ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 80 to 85%. కానీ ఒకనొక టైంలో ఎంతవరకు వెళ్ళింది? 90% వరకు రీచ్ అయ్యింది. ఓకేనా? సో ఇదేంది 80% ఓన్లీ యూనియన్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంట్స్ అని కలిపా? స్టేట్ ప్లస్ యూనియన్ కలిపి. మరి ఎక్స్టర్నల్ డెప్ట్స్ ఎంత ఉండొచ్చు సార్ అంటే ఇందులో సగం ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎంత ఉంటాయి? హాఫ్ ఉంటాయి. అది మనకి సర్వేలో ఉండవు. మాకంటే ఆ ఎల్పిజి రిఫార్మ్స్, ప్రైవేటైజేషన్ అవన్నీ గుర్తుంటాయి కాబట్టి. సో జనరల్గా మొత్తం అప్పుల్లో జనరల్గా ఎంత ఉంటాయేమో సగం ఉంటాయి. దేనికి ఈక్వల్గా ఉంటాయి తెలుసా? మన ఫారెక్స్ రిజర్వ్స్కి ఈక్వల్గా ఉంటాయి. దేనికి ఈక్వల్గా ఉంటాయి? మన ఫారెక్స్ రిజర్వ్స్కి ఈక్వల్గా ఉంటాయి. దాన్ని మన భారతదేశ జీడిపితో లెక్కిస్తే ఆల్మోస్ట్ 30% ఎంతో ఎక్స్టర్నల్ జీడిపి రేషియో అనేది ఉంటుంది. అర్థమైంది కదా? సో టెక్నికల్గా కొన్ని అంశాలు ఉంటాయమ్మా, అది మనం ఎక్స్టర్నల్ దాంట్లో చెప్పుకుందాం. ఇక్కడ చెప్పుకున్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఓకే, సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా. ఎస్ ఎవ్రీ వన్. సో ఒకవేళ అడిగితే మాత్రం ఆన్ అన్ యావరేజ్గా డొమెస్టిక్ లయబిలిటీస్ అండ్ కంబైన్డ్ లయబిలిటీ, స్టేట్ ప్లస్ సెంట్రల్ కలిపితే ఎంత ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడతో మనకి ఈ యొక్క ఏదైతే పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన, దేనికి సంబంధించిన సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, రెండోది పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించింది గ్రోత్ రేట్స్, ఇంకా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, పబ్లిక్ ఫినాన్స్ కంప్లీట్గా ఫస్ట్ ట్రాక్లో మనం ఫినిష్ చేసాం. సో మనం నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ చాప్టర్ అంటే ఏంది? ఇప్పుడు ఏదైనా సరే ఇండియన్ ఎకానమీ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటమ్మా? ఏ సెక్టార్స్ గుర్తుకొస్తాయి? ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టారు, అంతే కదా. అగ్రికల్చర్ సెక్టారు, వ్యవసాయ రంగము, ఇండస్ట్రియల్ సెక్టారు, మూడోది వచ్చేసి సర్వీస్ సెక్టార్. సో వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఏదైతే వాటి మీద మనం ఫోకస్ చేద్దాం. అంటే మీకు మొదటి నుంచి చెప్పాను, మొన్న గ్రూప్ 3 తెలంగాణలో జరిగిన గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సరే అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళలేదు. అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటే ఏంది? సర్వేలో చూసుకుంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్లో నుంచి బిట్స్ అనేది యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. కానీ మనకు కొన్ని స్పెసిఫిక్గా మాత్రమే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంది? మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్ ఉంటుంది. పబ్లిక్ ఫైనాన్స్ మన సిలబస్లో భాగమే. మూడోది వచ్చేసి అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. ఏపీ వాళ్ళకి అదనంగా ఏమున్నాయంటే ఇన్ఫ్లేషన్. ఏముందమ్మా? అదనంగా ఇన్ఫ్లేషన్ ఉంది. ఏపీ ప్లస్ తెలంగాణ వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంకా దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తాము? ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో తెలుసు కదా.
ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్, ఓకేనా, అవి ఎక్స్ట్రాగా ఇది ఉంటుంది. సో ఈ మేజర్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తే ఆల్మోస్ట్ సర్వేలో 90% మన సిలబస్ ప్రకారంగా అయిపోతుంది. ఇవి చదవడానికే మీకు ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవడానికే ఇంకా మీకు బ్రెయిన్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈ 12 అవర్స్ 13 అవర్స్ సెషన్ తర్వాత హీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎక్కువగా యాక్సెప్ట్ చేయదు బ్రెయిన్ అనేది, ఎక్కువగా యాక్సెప్ట్ చేయదు. ఇంకా చాలు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఇది కాకుండా అదనంగా ఏమన్నా ఉన్నాయంటే అది మీరు ఓన్గా చదువుకోవాల్సింది. కానీ అంత రాకపోవచ్చు అందులో నుంచి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా ఉంటే మీరు చదువుకోండి, కానీ బట్ స్టేట్ లెవెల్లో చూసుకుంటే పైగా పర్టికులర్లీ ఏపీ లాంటి ఎగ్జామినేషన్స్కి ఇంకా వెయిటేజ్ తగ్గింది. ఒకప్పుడు 75 మార్కులు ఉండేది, ఇప్పుడు 35. సో ఇంకా తెలంగాణ వాళ్ళకంటారా, వాళ్ళకి స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంది, లైక్ నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్, ఓకేనా. సో ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు మెజారిటీ ఆఫ్ ది అప్డేట్స్ కావాల్సింది ఈ 4. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి సిలబస్లో. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టారు, అంతే కదా, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో వీటి మీదనే మీరు ఫోకస్ చేయండి సర్వే అప్డేట్స్, ఓకేనా. సో ఏపీ వాళ్ళకి ఇన్ఫ్లేషను, కొంచెం అడిషనల్ టాపిక్స్ ఉంటాయి, బీఓపీ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, సో అవన్నీ కూడా ఉంటాయి. ఆ అప్డేట్స్ అనేది మనం ఎలాగో డిస్కస్ చేస్తామో వదిలేసాం. సో షల్ వి స్టార్ట్ నౌ. అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే ఉందో, ఎస్. సో ఆల్మోస్ట్ అగ్రికల్చర్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు హౌ మచ్, 42%. ఐ థింక్ ఇంతకుముందు కూడా ఫస్ట్ సెషన్లో చెప్పినట్టున్నా కదా, వ్యవసాయ రంగం అనేది భారతదేశంలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 42% మీద డిపెండ్ అవుతారు అని చెప్పేసి. ఐ థింక్ ఇక్కడ కాదనుకుంటా, ఐ థింక్ వేరే సెషన్స్లో 42%. ఒకప్పుడు 45 ఉండేది. ఎంత ఉండేది? 45. మేము చదువుకునేటప్పుడు 55 ఉండేది. 2010లో మా ఫ్యాకల్టీస్ ఏం చెప్పేవాళ్ళు తెలుసా, 55% మంది జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు అని. సో 55%, 55 - 14 ఎంత? 41, 42 సేమ్. అంటే ప్రతి సంవత్సరం 1% అనేది యావరేజ్గా తగ్గుతూ వస్తుంది. మాకు గుర్తుంటుంది, అర్థమైంది కదా, వీల్ నో, ఓకేనా. సో సర్వీస్ సెక్టర్ ఎంత? 55% షేర్. ఇది వచ్చేసరికి హయ్యెస్ట్. సో ఇక్కడే మనకి ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీస్ అనేది రైజ్ అవుతాయి. అర్థమైందా లేదు? ఇన్ఈక్వాలిటీస్ అంటే తెలుసు కదా. సేవా రంగం నుంచి మన యొక్క కంట్రిబ్యూషన్ ఎంత? సహకారం ఎంత? 55%. సేవా రంగం మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? సేవా రంగం మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? అగ్రికల్చర్ సెక్టార్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? 42% అన్నాడు. సేవా రంగం మీద డిపెండ్ అయింది యావరేజ్గా 30%. అంటే 30% మంది ప్రజలు ఎంత వెల్త్ క్రియేట్ చేస్తున్నారు? 55%. 42% మంది ఎంత వెల్త్ క్రియేట్ చేస్తున్నారు? 18%. ఆల్రెడీ నేను చెప్పుకున్నాం వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత, సహకారం షేర్ 18% అనుకున్నామా లేదా. సో ఒకళ్ళేమో దగ్గరగా చూసుకుంటే 2 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు సర్వీస్ సెక్టర్ వాళ్ళు. అగ్రికల్చర్ సెక్టర్ వాళ్ళు చూసుకుంటే మనకి ఆన్ అండ్ యావరేజ్గా 18/42 వేసుకోండి, ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? లెస్ దాన్ హాఫ్, 39 పైసా ఆర్ 36 పైసా, అంటే 1/3 వేసుకోండి, 33 పైసలు. ఇన్ఈక్వాలిటీస్ అనేది మనకి ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటే ఆ ఫిగర్స్ చూడగానే అర్థమైపోతుంది, ఓకేనా. సో వీళ్ళకి ఏంటంటే కన్సిస్టెంట్గా ఇన్కమ్ అనేది ఉండదు. అది కొంచెం ఒకవేళ ఎగ్జామినరు మీ యొక్క సబ్జెక్ట్ని కాకుండా మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి అనుకుంటే, అప్లికేటెడ్గా టెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటివే అడుగుతుంటాడు. ఆ ఫిగర్స్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఆ ఫిగర్స్ని చూసి వాడు ఆ యొక్క ఫిగర్స్తోనే ఆడుకుంటాడమ్మా మనల్ని. అర్థమైందా లేదా? ఆ మెలకువలు, ఆ ట్రిక్స్ అన్ని మనకు కూడా తెలిస్తే వాడు ఎలా ఆడుకున్నాడో దాని తగ్గట్టుగా మనం గేమ్ ప్లాన్ అనేది మార్చచ్చు. అందుకే కోచ్ అంటారు. ఫుట్బాల్ అందరికీ వచ్చు, స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి క్రికెట్లో, కానీ ఏ టైంలో ఎలా బాల్ వేస్తాడు, ఏ టైంలో ఎలా స్వింగ్ వేస్తాడు, అవుట్ స్వింగ్ ఏంది, ఇన్ స్వింగ్ ఏంది, అవి మనం ముందుగా పసిగట్టి మనము ఏదైతే ప్రాక్టీస్ అనేది ఎవరు చేస్తారో వాడే విన్నర్ ఇక్కడ. కానీ ఇక్కడ గ్రూప్ 2 లాంటి, గ్రూప్ 1 లాంటి అభ్యర్థి కింద ఆ మెలకువలు తెలియవు. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఎస్పెషల్లీ పర్టికులర్లీ ఎకానమీ విషయంలో అలాంటివి తెలియవు. అందుకే ఎకానమీ కానీ లేకపోతే డైనమిక్ సబ్జెక్ట్స్ ఎస్ఎన్టీ కానీ సీనియర్ మోస్ట్ ఎవరైతే ఫ్యాకల్టీస్ని ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఇదే మెయిన్ రీజన్. మిగతా సబ్జెక్ట్స్ అంటే ఓకే చల్తా ఓన్గానే చదువుకోవచ్చు, బట్ వీ కెన్ నో సమ్ నాలెడ్జ్ అనేది యూట్యూబ్ ద్వారా కానీ చేయొచ్చు. కానీ ఇవి యూట్యూబ్ ద్వారా నేర్చుకునేవి కాదు ఇవన్నీ కూడా. యూట్యూబ్లో ఎవరు చెప్పడు ఎకానమీ, అర్థం కాదు అసలు ఎవరికి. ఏదో ఆ టైంలో అట్రాక్టింగ్ అనిపించవచ్చు, ఫిగర్స్ తీసి షూష్ ఏదో ఉంటాయి, కానీ లేకపోతే ఇంత వాస్ట్ సబ్జెక్ట్ ఎక్కించడం అనేది అంత ఈజీ కాదు అది, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్, ఓవర్ 70% ఆఫ్ ది రూరల్ హౌస్ హోల్డ్స్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. మొత్తం లేబర్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు? 42% ఉన్నారు. మొత్తం రూరల్ ఎకానమీ అంటే విత్ ఇన్ రూరల్ ఎకానమీ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? 70%.
డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. అంటే ఒక విలేజ్లో, ఒక రూరల్ ఏరియాస్లో 100 హౌస్ హోల్డ్స్ ఉన్నాయంటే అందులో 70% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ వచ్చేసి అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. మిగతా 30% వచ్చేసి ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ సర్వీస్ సెక్టర్. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 3/4, అంటే ఒక రకంగా 3/4 అనుకోవచ్చు కదా ఆల్మోస్ట్ దాదాపు. బట్ 70% గుర్తుపెట్టుకోండి చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. సో అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ రిజిస్టర్డ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఎగ్జామినర్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చని అనుకుంటున్నాను. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో ఏదైతే మనం చెప్పిన స్థిర ధరలో కాన్స్టెంట్ ప్రైజెస్లో యావరేజ్గా ఎంత మెయింటైన్ చేస్తుంది? 4.18% ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఓవర్ ద లాస్ట్ 5 years. గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ వృద్ధి అనేది కన్సిస్టెంట్గా మన ఇండియాలో ఎంత రికార్డ్ అయింది, ఎంత నమోదైంది? 3% కంటే ఎక్కువనా, 3.5% కంటే ఎక్కువనా, 2.5% కంటే ఎక్కువనా, 4% కంటే ఎక్కువనా? ఇది సింపుల్ బిట్స్. కానీ ఇదే బిట్ని మీరు టఫ్గా అడగాలంటే వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ స్టేట్మెంట్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి మన భారతదేశ జీడిపిలో 25% అంటాడు. ఫస్ట్ స్టేట్మెంట్. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ గత 5 years కన్సిస్టెంట్గా 4% మెయింటైన్ చేస్తుంది అంటాడు. కింది వాటిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా? రాంగ్. ఎందుకు? 18%. సో అక్కడ వాడు అది 18 ఇచ్చి ఇది 3 అడగచ్చు. అర్థమైందా? మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఏదైనా చెక్ చేసుకోండి. మన దగ్గర కంటెంట్ ఉంటే ఏ విధంగా అడిగినా కానీ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయొచ్చు. కంటెంట్ లేకుండా వాడు ఎంత టఫ్గా, ఎంత ఈజీ ఇచ్చినా కానీ మీకు అది టఫ్గానే అనిపిస్తుంటుంది. సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చినా టఫే. ఫిజికల్ డెఫిసిట్ అనేది గుర్తుందా? ఎంత? సింపుల్ బిట్టే కదా, 5.6%. 9.23 నుంచి ఎంత తగ్గింది? 5.6% తగ్గింది. సో అవి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్ తీసుకొచ్చి మనకి కరెక్టా కాదా ఇస్తాడు. కానీ అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలమ్మా. మనం ఎంతవరకు దాన్ని మనం అప్లై చేయగలుగుతాం అనేది మనకి ఇంపార్టెంట్. సో షేర్ ఎంత? 18.2%. మన వాటా ఎంత? అనుబంధ రంగాల యొక్క వాటా 18.2%. ఇక్కడితోనే అయిపోతుందా అంటే కాదు, సబ్ సెక్టార్స్. నెక్స్ట్ వన్ ఏంది? ఉపరంగాలు. సో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఉపరంగాలు ఏందమ్మా? సబ్ సెక్టార్స్ ఏంటి? వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్? ఫస్ట్ వన్ క్రాప్స్, పంటలు, ఫార్మింగ్, లైఫ్ స్టాక్, పశు సంవర్ధక రంగం, పశు పోషణ, లైఫ్ స్టాక్ ఆర్ అనిమల్ హస్బెండరీ. మూడోది ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అంతే కదా, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. నాలుగోది ఫారెస్ట్ అండ్ టింబర్, అంతేగా, అటవీ ఉత్పత్తులు మరియు కలప. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? మైనింగ్ అనేది అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ కాదు, అది ప్రైమరీ సెక్టార్. హార్టికల్చర్ అది స్టేట్లో హార్టికల్చర్ అంటాం. స్టేట్లో వాళ్ళు ఏమిస్తారంటే సబ్ సెక్టార్స్ 17 ఉంటాయి. అక్కడేమంటాం? ఫార్మింగ్ అండ్ హార్టికల్చర్ అంటాం, క్రాప్స్ అండ్ హార్టికల్చర్ అంటాం. కానీ నేషనల్ లెవెల్లో అగ్రికల్చర్. వాట్ ఈస్ ఇట్ ఈస్ రైట్. కానీ మీరు ఏపీ జిఎస్డిపి తీయండి, తెలంగాణ జిఎస్డిపి చేయండి, ఇక్కడ ఇంకా మనం ఫిషరీసే చెప్పుకుంటాం. కానీ రీజనల్లో చూసుకుంటే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఉంటుంది చూడండి, ఫారెస్ట్ అండ్ టింబర్ ఉంటుంది చూడండి, కొన్ని యాడ్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రధానమైన వనరులు కాబట్టి. సో ప్రైమరీ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి డిఫరెన్స్ ఏంది? క్వారీస్ అండ్ మైనింగ్ అని తీసేస్తే అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్, క్వారీస్ అండ్ మైనింగ్ కలిపితే ప్రైమరీ సెక్టార్. అక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్లో క్వారీస్ అండ్ మైనింగ్ ఇంక్లూడ్ ఉంటుంది, సెకండరీ సెక్టార్లో క్వారీస్ అండ్ మైనింగ్ అనేది ఉండదు. ఆ క్వారీస్ అండ్ మైనింగ్ అనేది ఏంటి? ఇట్ విల్ ప్లేయింగ్ గేమ్స్ అనేది ప్లే చేస్తుంటారు అనమాట ఈ రెండు రంగాలతో. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్లూ కలర్ ఉంది కదా, మొత్తం వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుంచి వాటా ఎంత? 18% కదా. ఆ 18%లో బ్లూ కనిపిస్తుంది మనకి 10%. మేబీ ఇక్కడ కొంతమందికి ఉన్న వాళ్ళు కనిపించకపోవచ్చు. రెడ్ అనేది 5.5%, మిగతా రెండు 1.3, 1.3, మొత్తం 18%లో. అర్థమైందా లేదా? 18%లో హాఫ్ ఎంత? 9, అంతే కదా. 9 కంటే ఎక్కువ ఏముంది? 10 కదా. సో మోర్ దాన్ 50% కంట్రిబ్యూషన్ ఏముంది? బ్లూ అంటే ఏమొస్తుంది మనకి? క్రాప్స్. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి, టేబులర్ ఫామ్ నుంచి వాడు ఇలా బిట్టిస్తాడు. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్లో వ్యవసాయము, పంటల యొక్క వాటా, వ్యవసాయం కాదు పంటల యొక్క వాటా, క్రాప్స్ యొక్క షేర్ అనేది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా? క్రాప్స్ యొక్క షేర్ అనేది ఏమవుతుందమ్మా? తగ్గుతూ వస్తుంది. అనిమల్ హస్బెండరీ యొక్క షేర్ అనేది పెరుగుతూ వస్తుంది. అనిమల్ హస్బెండరీ యొక్క షేర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫిషరీస్ పెరుగుతూ వస్తుంది. ఓకేనమ్మా?
సో కొంచెం అవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఒకప్పుడు లైఫ్ స్టాక్ 5.1 ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 5.5కి వచ్చింది. ఒకప్పుడు క్రాప్స్ 10.5 ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 10.1కి వచ్చింది. ఒకప్పుడు ఫిషింగ్ 1.2 ఉండేది, ఇప్పుడు 1.3కి వచ్చింది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఫారెస్ట్రీ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది 1.4 యావరేజ్గా. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఎస్. అండ్ ఇంకొక ఈజీ సార్, ఇక్కడతోనే మనం ఇండియన్ అగ్రికల్చర్తోని చెప్పుకుంటే అయిపోతుందంటే కాదు. మీరు ఏం చేయాలి? దీన్ని స్టేట్తో కంపారిజన్ చేసుకోవాలి. మీ అదృష్టమో లేదంటే నా అదృష్టమో తెలియదు కానీ స్టేట్లో కూడా సేమ్ ఫిగర్స్. ఏపీ, తెలంగాణ పంటల యొక్క వాటా ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. పశుపోషణ యొక్క రంగం వాటా ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. ఫారెస్ట్ మాత్రం 2 రాష్ట్రాలు స్టాగ్నెంట్గానే ఉంది, స్తబ్దత, పెరగలేదు, తగ్గలేదు. ఓకేనా? 2 రాష్ట్రాల్లో ఫిషరీస్ యొక్క గ్రోత్ రేట్ హైగానే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సిమిలర్. ఈ సంవత్సరం వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఏదైతే ఉందో నేషనల్, రీజనల్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. అయినా ఎంతకైనా మంచిది ఇక్కడ బాక్స్ పెట్టుకొని స్టార్ మార్క్ పెట్టుకొని ఆన్లైన్ ఉన్న వాళ్ళు రన్నింగ్ నోట్స్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ వన్, ఆఫ్టర్ రివిజింగ్ దిస్ వన్, గో టు ఏపీ ఎకానమీ, గో టు తెలంగాణ ఎకానమీ అండ్ కంపేర్ దేర్. అక్కడికక్కడ బాక్సులు చెప్పుకున్నాం అనుకోండి, మైండ్లో మీకు ఫిక్స్ అవుతుంది. మీకు మొదటి నుంచి చెప్పాను, ప్యారల్గా వెళ్ళాలి, సింక్ అవుతూ ఉండాలి. ఇవన్నీ అగ్రికల్చర్ ఒక దగ్గర చదువుకొని మళ్ళీ రీజనల్ టాపిక్స్ ఒక దగ్గర చదువుకుంటే నష్టపోయేది మీరు. ఒకే దగ్గర చదువుకుంటే మీ మైండ్ ఇంకా యాక్టివ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది స్టార్టింగ్లో, తర్వాత క్లారిటీ వస్తుంది. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద సక్సెస్ మంత్ర. మేబీ క్లాసెస్ వినేటప్పుడు సపరేట్గా వినొచ్చు, జనరల్ క్లాసెస్ అర్థమైందా? కానీ రివిజన్ చేసేటప్పుడు మాత్రం కాంబినేషన్ చేస్తే ప్యారల్గా 2 సబ్జెక్టులు మీకు అయిపోతాయి. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, సపరేట్గా చదువుకోవచ్చా? చదువుకోలేము. అందుకే ఇండియన్ అకౌంట్లోనే ఉంటాయి అవి. అర్థమైందా? కానీ అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టారు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పాపులేషన్, ఏపీ వాళ్ళకి లేదనుకోండి పాపులేషన్, తెలంగాణ వాళ్ళకు ఉంది. ఓకేనా? సో అలా ఏదైతే కాంబినేషన్లో ఉన్నవి మాత్రం ప్యారల్గా తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా వితిన్ 1 month 2 months మీకు సిలబస్ అనేది రివిజన్ అయిపోతుంది. మేము సపరేట్ చదువుతామంటే కష్టం. అండ్ అది ఫెయిలియర్ మంత్ర, సక్సెస్ మంత్ర కాదు. అది పక్కాగా ఫెయిల్ అవుతారు అండ్ జాబ్ కూడా రాదు. ట్రస్ట్ మీ. కాంటే మేము ఒకసారి ట్రై చేస్తాం సార్, మాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు చెప్పేది అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఆ ఈగోలకి వెళ్ళి ట్రై చేస్తుంటే ట్రై చేయండి. ఓకేనా? మేము కూడా ఒకప్పుడు 2010లో అలాగే వెళ్ళాము, ఫెయిల్ అయ్యాం. మీరు ఎందుకు సార్ ఇన్ని మాకు టిప్స్ ఇస్తున్నారంటే మేము చేసిన తప్పులు మీరు చేద్దని ఉద్దేశం, అంతకుమించి ఏంది. మేము ఒకప్పుడు ఇలాంటి మిస్టేక్సే చేసాం, ఫెయిల్ అయ్యాం. 2 సంవత్సరాలు మేము చాలా సివియర్గా బాధపడ్డాం. అరే ఎందుకు మిస్టేక్ చేసాము, మన సీనియర్స్ చెప్పిన మాట ఎందుకు వినలేదు, ఫ్యాకల్టీస్ చెప్పిన మాట ఎందుకు వినలేదని. అవి వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఫెయిలియర్స్గా అనుకున్నాం. మాకు చెప్పిన వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, దేవర్ సమ్ సీనియర్సే ఉన్నారు. కానీ అంతగా అప్పట్లో మనకు కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువ ఉండేది కదా, యంగ్ డైనమిక్. మా నేషనల్ లెవెల్లోనే మనం తోపులయ్యాం, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్ లెవెల్ సబ్జెక్ట్, స్టేట్ లెవెల్ జాబే కదా అని చెప్పేసి అది ఉండేది మాకు. అది అంతా మాకు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యేసరికి మొత్తం దిగిపోయింది. సో దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ డిఫరెంట్, అకాడమిక్స్ ఆర్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్మార్ట్ వర్క్ పనికిరాదు, హార్డ్ వర్కే. 24 గంటలు ఎవడు ఎక్కువ చదివితే వాడు విన్నర్. బై మిస్టేక్లో స్మార్ట్ వర్క్ ఎవడన్నా ఉన్నాడంటే వాడి మాటను ఫస్ట్ అది ఆ యూట్యూబ్ కట్ చేసేయండి, ఫస్ట్ స్కిప్ చేసేయండి ఆ నమ్మకాన్ని. ఓకేనా? హార్డ్ వర్క్ ఓన్లీ మ్యాటర్స్ హియర్. నో స్మార్ట్ వర్క్, నో టిప్స్, నో ట్రిక్స్. సబ్జెక్ట్ ట్రిక్స్ వేరు. ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుంది కదా, ఎలా గుర్తుపెట్టుకో, ఇది వేరు, ఇది మనకు ఉపయోగం. అలా హిస్టరీలో, జాగ్రఫీలో అలా టిప్స్ అనేది ఓకే ఫైన్, కానీ కొన్ని అవుట్ సైడ్ ద బాక్స్ టిప్స్ ఉంటాయి, ఇది ఫాలో అవ్వకండి. ఫాలో అవ్వండి ఎవరిది, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఫాలో అవ్వండి. వాడు రియాలిటీలో ఉంటాడు, రియల్గా చెప్తుంటాడు, ప్రాక్టికల్గా చెప్తుంటాడు, ఇది అమ్మ ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది కాదు అంటాడు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటాడు. అర్థమైంది కదా? క్లియర్? ఎస్. సో ద షేర్ ఆఫ్ క్రాప్స్ సెక్టార్ ఏమైందమ్మా, ఒకప్పుడు ఎంత ఉండేది? 61% ఉండేది. దాని యొక్క వాటా అనేది ఏమైందమ్మా, తగ్గుతూ వచ్చిందా లేదా? దాని యొక్క షేర్ ఏమైంది? తగ్గుతూ వచ్చింది, పంటల విభాగం. సో లైఫ్ స్టాక్ అనేది ఏమైందమ్మా, దాని యొక్క షేర్ అనేది పెంచుకుంటూ వస్తుందా, తగ్గించుకుంటూ వస్తుందా? పెంచుకుంటూ వస్తుంది. ఓకేనమ్మా?
సో లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ దాని యొక్క షేర్ అనేది ఏమైంది పెరుగుతూ వస్తుంది. ఇవే స్టేట్మెంట్లో అడుగుతుంటాడు. ఓకే, ఫారెస్ట్ అనేది స్టాగ్నెంట్ ఉంది. సో ఇలాగే ప్యారల్గా మీరు ఏం చేస్తారు, ఏపీ అయితే ఏపీ వాళ్ళు, తెలంగాణ సేమ్ అక్కడే పక్కన రాసుకోండి. సో తెలంగాణ వాళ్ళది అయితే 36% నుంచి లైఫ్ స్టాక్ 46% పెరిగింది. క్రాప్స్ అయితే తెలంగాణ వాళ్ళకి 56% నుంచి 46% తగ్గింది. ఏపీ వాళ్ళకు కూడా అంతే సేమ్, కాకపోతే మరీ ఎక్కువ కాదు, కొంచెం తక్కువ. ఓకేనా, ఏపీ రిలేటెడ్ కొంచెం చూసుకోండి ఎంత తగ్గింది. మేబీ ఇంకా ఏపీ క్లాసెస్ అవ్వలేదు అనుకుంటున్నాను మీకు, ఎందుకంటే ఇప్పుడే మొన్ననే కదా సర్వే రిలీజ్ అయింది. సో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ సెక్టార్ స్టూడ్ ఎట్ 1.4%, విచ్ ఇస్ బిలో 4.7%. అయితే ఇది రీసెంట్ అనమాట. అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ మనం ఎంత చెప్పుకున్నాం, మనం వ్యవసాయ రంగం వృద్ధి రేటు జస్ట్ నిన్ననే 1.4%. గత 5 ఏళ్ళుగా కన్సిస్టెంట్గా ఎంత మెయింటైన్ చేసింది, 4.1 మెయింటైన్ చేసింది. ఇలా గుర్తుపెట్టుకోండి. కానీ ఈ సంవత్సరం ఏమైంది, రివర్స్ అయింది. ఏమైంది, 1.4. ఇక్కడ టిప్పు ట్రిక్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ మీ మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది, ఫ్లాష్ అవుతుంది. అప్పటి వరకు 4-5 ఏళ్ళుగా 4.1 మెయింటైన్ చేసి సడన్గా ఏమైంది, రివర్స్ అయింది, 1.4 అయింది. సో ఇలాంటివి ఏదైతే అక్కడికక్కడ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్లో వద్దన్నా కానీ మీకు తన్నుకుంటూ వస్తుంది ఆ బిట్ అనేది. ఎందుకంటే మనం ఒకసారి రిపీట్ చేయట్లేదు కదా, అదే టాపిక్ని 2-3 సార్లు రిపీట్ చేస్తున్నాం. సో కొంచెం మనకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, కొంచెం మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్గా అందులో ఫీడ్ అయి ఉంటుంది. అది ట్రిగర్ అవుతుంది, ఎగ్జామ్ టైంలో ట్రిగర్ అవుతుంది. కానీ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, క్లాస్ విని వెళ్ళిపోయి ఆ టైంలో ట్రిగర్ అవుతుంది. రెగ్యులర్గా మనము రివైజ్ చేస్తూ రికాల్ చేస్తుంటే ట్రిగర్ అవుతుంటుంది. సో నిన్న చెప్పిన క్లాస్ ఈరోజు కూడా మీరు రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ఈజీగా అనిపిస్తుంది. ఏ రోజు కూడా రివిజన్ రీకాల్ వదలకండి, ఏ రోజు కూడా వదలకండి. 60 రోజులు అంటే 60 రోజులు రివిజన్ చేస్తున్నానంటే రీకాల్ చేస్తున్నాను, అప్పుడు మీ మైండ్లో కన్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ సర్వేలో మనకి ఇచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ డాటా, ఓకేనా, క్లియర్గా కనిపిస్తుంది కదా. గ్రోత్ ఇన్ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్, ఇక్కడ సెక్టార్స్ అన్నా ప్రోడక్ట్స్ అన్నా, ప్రోడక్ట్స్ ఉత్పత్తులు. ఆ ఉత్పత్తులు మనకేమున్నాయి, పాలు ఉంది, ఆ ఉత్పత్తులు మనకి ఉన్నాయి గుడ్లు ఉన్నాయి, ఆ ఉత్పత్తులు మనకి చేపలు ఉన్నాయి. మేబీ ఒకవేళ ఎగ్జామినర్ వచ్చేసి ఈ ఫిగర్ని చూసి కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చా లేదా, మీకు చెప్పలేం కదా, బిట్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఎవడు కూడా చెప్పలేడు. కానీ నాకు ఎందుకు అనిపించింది ఈ ఫిగర్ పెడితే బెటర్ అని. గ్రోత్ ఇన్ ద లైఫ్ స్టాక్ సెక్టర్ సిగ్నిఫికెంట్లీ బూస్టర్ ద పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్, ఎగ్స్ అండ్ మీట్స్. ఇందాక చెప్పాను, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాల్సి అంటే లైఫ్ స్టాక్ అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా. ఆబ్వియస్లీ వాడు దాని రిలేటెడే ఇచ్చాడు చూడండి, అర్థమైందా అర్థం కావట్లేదా. సో ఆటోమేటిక్గా అక్కడ వైలెట్ అనేది ఏదైతుందో ఫిషరీస్ అనేది హయ్యెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది గత సంవత్సరంలో, అంతే కదా. ఎన్హాన్స్ అనొచ్చు, ఇంక్రిమెంట్ అనొచ్చు, ఇంక్రీజ్ అనొచ్చు. క్లియర్ కనిపిస్తుంది పర్పుల్ ఫిషరీస్. అండ్ ఆబ్వియస్లీ ఎగ్స్ కూడా పర్లేదు, కానీ మిల్క్ అనేది కొంచెం తగ్గింది. మిల్క్ అనేది ఏమైంది, తగ్గింది. మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఓకే, సో ఫిషరీ సెక్టర్ హ్యాస్ గ్రోన్ ఎట్ ఎ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.9. సో ఇలాంటి ఏదైతే హైలైటెడ్ ఇచ్చాడు కదా, సర్వేలో హైలైట్ ఇచ్చినాయి కొంచెం ఫోకస్ చేయండి. ఇది తప్పితే ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా. మళ్ళీ ప్రతిదీ కూడా యూ నీడ్ నాట్, హైలైటెడ్ పాయింట్స్ అనేది కొంచెం చూసుకోండి. సో 2014 నుంచి 2022 వరకు చూసుకుంటే ఫిషరీస్ సెక్టర్ అనేది కన్సిస్టెంట్గా పెరిగింది, క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సో ఐ థింక్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడతో మనకి ఈ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అలైడ్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్, అగ్రికల్చర్కి సంబంధించిన ఆ యొక్క ప్రోడక్ట్స్ అనేది ఏదైతుందో దాని మీద మీకు ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం దీనికి సంబంధించింది ఏదైతే ఉందో. సో కంట్రీ ఈజ్ ఎ మేజర్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్, బీయింగ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ రైస్, వీట్, కాటన్ అమంగ్ అదర్ క్రాప్స్, అండ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, పల్సెస్ అండ్ స్పైసెస్. ఎందుకు సార్ ఇది కేవలం అలా ఇచ్చారు అంటే, వెరీ సింపుల్. మీరు ఆల్రెడీ జాగ్రఫీలో చదివి ఉంటారు, ఇండియన్ జాగ్రఫీలో. జాగ్రఫీ ఇస్ నథింగ్ బట్ 3 భాగాలుగా ఉంటుంది జాగ్రఫీ అనేది. ఎకనామిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఇంకా సోషల్ ఆర్ హ్యూమన్ జాగ్రఫీ. హ్యూమన్ జాగ్రఫీ అంటే పాపులేషన్ కిందకి వస్తుంది. ఫిజికల్ జాగ్రఫీ అంటే సాయిల్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ వస్తుంటాయి. ఇది కాకుండా ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది. కానీ ఏ ఫ్యాకల్టీ కూడా ఎకనామీ ఫ్యాకల్టీ ఈ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కడ కూడా చెప్పడు. ఇది అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ పంటలు పండిస్తున్నారు అవన్నీ ఎక్కడ కవర్ అవుతాయి, మీకు అన్నీ కూడా జాగ్రఫీలో కవర్ అవుతాయి. సో మీరు మన ఇండియాకి సంబంధించిన ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఏదైతున్నాయో అవి ఏ స్టేట్లో హైయెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జవార్ ఉంది, మహారాష్ట్ర ఎక్కువ ఉంటుంది. కార్న్ కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది. పల్సెస్ మధ్యప్రదేశ్ ఎక్కువ ఉంటుంది. రైస్ వరి అనగానే మనకి వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, రాగులు రాజస్థాన్లో అత్యధికంగా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పెక్యులర్గా కొన్ని మిల్లెట్స్ అనేది ఏదైతున్నాయో అర్థమైందా. స్పైసెస్ అనగానే కేరళ. అలా ఈ మధ్య ఏం అడుగుతున్నాడు అంటే సింగిల్గా అడగట్లేదు, డ్యువల్గా అడుగుతున్నాడు, కాంబినేషన్లో అడుగుతున్నాడు.
వరి మరియు గోధుమ అత్యధికంగా పండించే రాష్ట్రాలు అనేది అడుగుతున్నాడు. అంతకుముందు మనం ఏం చదువుకున్నాం, ప్రీవియస్గా సింగిలే చదువుకున్నాం, లేదంటే టాప్ 3 బాటమ్ 3 ఇలా చదువుకున్నాం. ఈ మధ్య కాలంలో చాలా తెలివిగా యూపీఎస్సీ ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నాడు. వరికి కావాల్సిన క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ అనేది ఏమున్నాయి, యాక్చువల్ అది దేని రిలేటెడ్, అది జాగ్రఫీ రిలేటెడ్. వరికి కావాల్సిన ఎటువంటి టెంపరేచర్స్ ఎలా ఉండాలి, హ్యూమిడిటీ ఉండాలా ఉండకూడదా, ఇలాంటివి అర్థమైంది. యావరేజ్గా ఎంత ఉండాలి టెంపరేచర్స్ వరకు 25 to 28 degrees ఉండాలి. అదే మనకి దీనికి వచ్చేసరికి గోధుమకు వచ్చేసరికి 15 degrees to 18 degrees యావరేజ్ టెంపరేచర్స్ ఉండాలి. మంచు అనేది కాటన్కి హాని చేస్తుంది, షుగర్ కేన్కి హాని చేస్తుంది. ఇలాంటి క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో అవి కూడా దీని రిలేటెడ్ చేసుకొని చదువుకోండి. సో మీరు టైప్స్ ఆఫ్ క్రాప్స్ కానీ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చదివేటప్పుడు కొంచెం జాగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉన్న టాపిక్ని కూడా కవర్ చేస్తూ టాప్ పొజిషన్లు ఏమున్నాయి, ఏ రాష్ట్రాలు టాప్ 2 ఏ పండిస్తున్నాయి, కాంబినేషన్ అడుగుతున్నాడు. ఇది కూడా చెప్తున్నా మళ్ళీ, కాంబినేషన్ తెలుసు కదా, పల్సస్ ప్లస్ వరి అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏంది, ఓకేనా. సో అవి గుర్తుపెట్టుకోవడము అప్లై చేయడం ఆ టైంలో కష్టమే, కానీ అట్లీస్ట్ ఒక 2 ఆప్షన్స్ అన్న ఎలిమినేట్ చేసే విధంగానే చూసుకోండి. 2 ఆప్షన్స్ అన్న ఎలిమినేట్ చేసే విధంగా చూసుకోండి. క్యాల్కులేటివ్ రిస్క్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది అంటారు, సార్ మాకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటే మేము ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి. రిస్క్ అనేది ఒకటి ఉంటుంది, రెండోది వచ్చేసి క్యాల్కులేటివ్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. 4 ఆప్షన్లు మీకు తెలియదు, రిస్క్ చేస్తారా నెగిటివ్ మార్కింగ్? ఎవడు రిస్క్ చేయడు. క్యాల్కులేటివ్ రిస్క్ అంటే ఏంది, 4 ఆప్షన్లు మీకు ఆల్రెడీ 2 తెలుసు. 2 తెలుసా, 2 తెలీదా? 2 తెలుసు. యూ కెన్ టేక్ రిస్క్. ఒక 30లో కనీసం 15 అన్న పడితే మిగతావన్నీ మనకి నెగిటివ్లో వంతాడే కదా, కొంచెం ఎలిమినేట్ చేయొచ్చు. అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో నెవర్ టేక్ రిస్క్ బట్ టేక్ క్యాల్కులేటర్ రిస్క్. అలా మీకు కొన్ని ఆప్షన్స్ అనేది ఈజీగా ఎలిమినేట్ చేసే అవకాశాలు అనేది ఆ ఎగ్జామినరే మీకు ఆప్షన్స్లో ఇస్తుంటాడు. అర్థమైంది కదా. సో అలాంటి కొంచెం చూసుకోండి అమ్మా, ఇలాంటి చిన్నవి చూసుకోండి. కాంబినేషన్ ఉన్న ప్రోడక్ట్స్ని అడుగుతున్నాడు అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నాడు. ఖరీఫ్లో ఏం పంటలు పండిస్తున్నారు, రబీలో ఏం పంటలు పండిస్తున్నారు, అర్థమైంది. ఈ మధ్య ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే. విలేజ్ యాజ్ యూనిట్గా ఏమి పంటలు ఉన్నాయి, మండల్ యాజ్ యూనిట్గా ఏమి పంటలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా ఏమి పంటలు ఉన్నాయి, ఓకేనా. సో వాటికి సంబంధించిన ప్రీమియం ఎంత ఉంటుంది, 2%, 1.5, 5%, ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చూసుకోండి. నోటిఫైడ్ క్రాప్స్ ఏమున్నాయి, నోటిఫైడ్ ఏరియాస్ ఏమున్నాయి, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, అలా క్రాప్స్కి సంబంధించింది అక్కడికక్కడ డిస్కస్ చేయండి. స్పెషల్గా ఏమైనా ఉన్నాయో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయో, ఇవి ఎకానమీ రిలేటెడ్ కాదు, ఇవి ఎకనామిక్ జాగ్రఫీ రిలేటెడ్, ఓకేనా. మరి మనం ఏం చదువుకుంటాం సార్ అంటే మనంతా కూడా ప్రొడక్షను, ప్రొడక్టివిటీ, వీటి మీకు సంబంధించి. మరి మీరు అవి చెప్పరు కదా, మరి ఏం చెప్తారు? జాగ్రఫీ ఫ్యాకల్టీస్ ఇవి చెప్పరు, కాంట్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎంతసేపు స్టాటిక్ మీదనే ఫోకస్ చేస్తారు. మనం ఎక్కడ ఫోకస్ చేస్తాం, డైనమిక్ టాపిక్ మీద ఫోకస్ చేస్తాం. సో గతంతో పోలిస్తే గత కొన్నేళ్ళుగా మన యొక్క ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం తగ్గింది. అప్పటి వరకు 4.1% గ్రోత్ రేట్ ఉన్న అగ్రికల్చర్ సెక్టారు, క్రాప్స్ సడన్గా ఏమైపోయింది, 1.4 పడిపోయింది. ఆబ్వియస్లీ దానికి ఇంపాక్ట్ ప్రొడక్షన్ మీద పడినట్టే కదా, క్లియర్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో 310, 315, 329, 328 లైట్గా, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, తక్కువ మైక్రో 0.8 మిలియన్ టన్స్ తగ్గింది, ఓకేనా. సో ఒకప్పుడు 2022లో ఆల్ టైమ్ హై అండ్ ప్రతి సంవత్సరం తన యొక్క రికార్డ్స్ని తనే బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. కానీ మొట్టమొదటిసారిగా తన రికార్డ్ని తను బద్దలు కొట్టలేకపోయింది. సో దీన్ని బట్టి మనకి మన సబ్కాన్షియస్ మైండ్లో ఈ ఇయర్ కొంచెం తేడాగా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. ఆప్షన్స్లో ఒకవేళ అలాంటి ఏమైనా ఇస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారా లేదా? అగ్రికల్చర్ అలాంటి సెక్టర్కి సంబంధించి కొంచెం మనకి నెగిటివ్ అనేది వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అండ్ దానికి గల కారణం బికాజ్ ఆఫ్ పూర్ అండ్ డిలేడ్ మాన్సూన్స్. ఈవెన్ తెలంగాణలో అయినా సరే అదే పరిస్థితి, ఏపీలో అయినా సరే అదే పరిస్థితి. ఏపీలో కూడా అంతే. యావరేజ్గా ప్రతి సంవత్సరము 38 లక్షల హెక్టార్ల నుంచి 40 లక్షల హెక్టార్లు అనేది యావరేజ్గా పండించేవాళ్ళు. ఈసారి మాత్రం 33 లక్షల హెక్టార్లకు ఎంత పడిపోయింది. అర్థమైందా లేదా? ఈవెన్ తెలంగాణలో కూడా అంతే. సో అవి కొంచెం చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం ప్రొడక్షన్ చదువుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ రీజనల్ ఎకానమీకి సంబంధించిన ప్రొడక్షన్ కూడా మీరు ఇక్కడే రాసుకుంటే కంపారిజన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా మళ్ళీ రిపీట్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ కాంబినేషన్లో అడుగుతున్నాడు. ఇండియా స్టేట్మెంట్, రీజనల్ ఎకానమీ స్టేట్మెంట్, ఓకే. సో అలాంటప్పుడు ఇలాంటివన్నీ కూడా పక్క పక్కన రాసుకోవడం బెటర్. సో
ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్. సో ఇది కొన్ని స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ విచ్ ఐ థాట్ ద ఎగ్జామినర్ మైట్ బీ ఫోకసింగ్ ఆన్, ఎక్కువగా ఫోకస్ చేస్తాడని అనుకుంటున్నాను. సో 2022లో చూసుకుంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ హిట్ అండ్ ఆల్ టైమ్ హమ్ ఆఫ్ 329 అన్నాడు. అండ్ ఆయిల్ ప్రొడక్షన్ రీచ్డ్ 41.4 మిలియన్ టన్. ఈ మధ్య కాలంలో మీరు ఫోకస్ చేస్తే ఈ ఆయిల్ పామ్ అనే దాని మీద మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తెలుసా. ఈవెన్ మొన్న తెలంగాణకి సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సంవత్సరం 2024లో మేము 1,00,000 ఎకరాలకి అదనపు ఆయిల్ సాగు చేస్తామని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా, సబ్సిడీస్ ఇస్తున్నారు. సేమ్ ఏపీలో కూడా ఎంత టార్గెట్ అంటే ఇప్పుడే కొత్త, ఎందుకంటే దెర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఏపీ. తెలంగాణ ఏంటంటే లాస్ట్ డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళకి 1 year అయింది కాబట్టి ఆల్మోస్ట్ 1 దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళకి లెక్కలు అనేది ఓల్డ్ ఉంటాయి. కానీ ఏపీ వాళ్ళకు ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మొన్న జూన్ ఆ టైంలో మనకి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి డెసిషన్స్ తీసుకోలేదు. సో పాత గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్సే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. పేర్లు మాత్రమే మార్చారు. అండ్ కొన్ని అదనంగా 2, 3, 4 అయితే అభయహస్తంలో భాగంగా 6 మాత్రమే వాళ్ళు అమలు చేశారు. అందులో ఒకటి పెన్షన్లకి సంబంధించింది, రెండోది వచ్చేసి 500 రూపాయల సిలిండర్ 3 సంవత్సరానికి 3 ఫ్రీ అని చెప్పేసి, మూడోది వచ్చేసి ఎన్హాన్సింగ్ దిస్ ఫామ్ పిఎం కిసాన్కి సంబంధించిన రైతు నేస్తం ఏదైతే అది పెంచడము, ఇంకోటి వచ్చేసి నాలుగోది బస్సుది కాదు, బస్సుది ఇంకా ఈ సంవత్సరం అమలు చేస్తున్నారు. ఇంకోటి అది కూడా కాదు, నేను మొన్ననే ఏపీ బడ్జెట్ చెప్పాను, సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. 2 ఆల్రెడీ అమలు చేశారు, 2 బడ్జెట్లో అనౌన్స్మెంట్ వచ్చింది, ఇంకా 2 మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చేశారు. 15,000 ఎస్, తల్లికి వందనం, కరెక్ట్. అమ్మఒడి నుంచి తల్లికి వందనం పెంచారు, కరెక్ట్. అదే ఏది ఎన్హాన్స్ చేశారు. ఇంతకుముందు ఫ్యామిలీకి ఒకరికే, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది, అది కొంచెం ఏం చేశారు, తల్లికి వందనం, కరెక్ట్. అండ్ విద్యా దీవెన వసతి దీవెన ఏవైతే ఉన్నాయో అవి కూడా పేర్లు మార్చారు. అండ్ కిట్స్ ఏదైతే ఉన్నాయో స్కూల్ కిట్స్కి పేర్లు మార్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్కి వచ్చేసరికి అమ్మ డొక్కా సీతమ్మ పేరు. అలాంటి చిన్న చిన్న చేంజెస్ అవి మాత్రం చదువుకోండి. పేర్లు మాత్రం మారాయి కానీ ఇవి మాత్రం మారలేదు. సో తెలంగాణ వాళ్ళకైతే ఆల్రెడీ మొదటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. 1 year నుంచి రేవంత్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ స్టార్ట్ చేసింది నిఖత్ జరీనా, తెలుసు కదా, ఆమెకి ఇది ఇవ్వడం. అక్కడి నుంచి ఏదైతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళలకి, ట్రాన్స్జెండర్స్కి, ఆడపిల్లలకి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అది కొంచెం చూసుకోండి. పెన్షన్ల పెంపు, ఓకేనా. 4 దశల్లో 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చడం, టెనెన్సీ వాళ్ళని ఏదైతే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా కొంచెం తెలంగాణ వాళ్ళకి ఉన్నాయి. అది కొంచెం చూసుకోండి. ఎస్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ 50 million tons to 328 million tons. సో కొంచెం ఆ ట్రెండ్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. సో 1966 దగ్గర నుంచి మనకు కొంచెం డ్రాస్టికల్గా చేంజెస్ వచ్చాయి. ఏది గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం దగ్గర నుంచి. అది కూడా కొంచెం ప్లానింగ్లో చదువుకున్నామా. తెలుసు కదా, మన ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 56 వరకు చూసుకుంటే 52 million tons ఉన్నది కాస్త ఎంత పెంచాలి, 63 million tons పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. గుర్తొచ్చిందా లేదా? సో అది కాస్త ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 328 million tons. దీనికి అనేకమైన కారణాలు, అగ్రికల్చర్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా మీకు మొత్తం. ఎస్పెషల్లీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అవి కూడా ఉన్నాయి. ఈ సర్వేలో ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసింది అనేది కూడా మనకు ఒకసారి చూద్దాం. సో అగ్రికల్చర్ అండ్ ఇట్స్ సెక్టర్ అకౌంట్స్ ఫర్ 3/4 ఆఫ్ ది ఫుడ్ క్రాప్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఫుడ్ ప్రొడక్షన్. మొత్తం పంటలు చూసుకుంటే, మొత్తం మన భారతదేశంలో చూసుకుంటే పంటలు పండించేవి ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఆహార ధాన్యాల పంటలు పండించేది 3/1 ల్యాండ్ అనేది ఏదైతే గ్రాస్ జోన్ ఏరియా వచ్చేసి ఫుడ్ క్రాప్స్ ఉంది. కానీ ఎంత ఉత్పత్తి జరుగుతుంది, హాఫే. 1/4 వచ్చేసి నాన్ ఫుడ్ క్రాప్స్, అంటే లైక్ చెరుకు, పత్తి, జ్యూట్, తోట పంటలు, ఇలాంటివన్నీ మిగతా 1/4. కానీ వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, హాఫ్. ఎందుకంటే దానిలో ఈల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే కదమ్మా. ఈల్డింగ్ అంటే తెలుసు కదా. ఎస్, ఐ థింక్ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. షుగర్ కేన్ ఎక్కువ ఈల్డింగ్ ఉంటుంది, ఆయిల్ సీడ్స్ ఎక్కువ ఈల్డింగ్ ఉంటుంది, బంగాళదుంపలు ఎక్కువ ఈల్డింగ్ ఉంటుంది. తెలుసు అనుకుంటే వాటి యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ తక్కువ కల్టివేట్ చేసినా కానీ ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉంది. 50-50 ప్రొడక్షన్, ఓకేనా. అండ్ గత కొన్నేళ్ళుగా చూసుకుంటే 1990 చూసుకుంటే ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది, నాన్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఆహారేతర ధాన్యాల యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది, ఆహార ధాన్యాల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు ఆహార ధాన్యాల యొక్క వాటా అనేది ఎక్కువ ఉండేది. ఇండిపెండెన్స్ టైంలో 90% ఉండేది. గ్రీన్ రెవల్యూషన్ టైంకి 75% పడిపోయింది.
ఇప్పుడు వచ్చేసరికి 50%. 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి 50-50 అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అది కొంచెం చూసుకోండి. అది అగ్రికల్చర్ టాపిక్లో మీకు ఐడియా ఉంటుంది. సో డైరెక్ట్గా డైనమిక్ టాపిక్ వెళ్తే మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు ఉద్దేశంతో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాను. సో దట్ మీకు కూడా రీకలెక్షన్ అనేది జరుగుతున్న ఉద్దేశంతో. సో ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ కనిపిస్తుందా మీకు? ఈ టేబులర్ ఫామ్ అనేది ఏదైతుందో ఆయిల్ సీడ్స్ హైయెస్ట్ ఏముందమ్మా? ఆరెంజ్ ఆయిల్ సీడ్స్. చెప్పే కదా కమర్షియల్ క్రాప్స్ అనేది ఇందాక చెప్పాను కదా. అది చెప్పకుండా చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా? డైరెక్ట్ టేబుల్ గ్రాఫ్ చూస్తే అర్థం కాదు. సో సెకండ్ వన్ వచ్చేసి పల్సెస్, పప్పు ధాన్యాలు. ఓకేనా, పప్పు ధాన్యాలు. మూడోది వచ్చేసి ఏముంది? శ్రీ అన్న ధాన్యాలు. శ్రీ అన్న ధాన్యాలు అంటే తెలుసు కదా. ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ ద శ్రీ అన్న మిల్లెట్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది 2023 ఐక్యరాజ్య సమితి అనేది ఏదైతుందో యూఎన్ అవుతుందో 2023గా ప్రకటించడం జరిగింది శ్రీ అన్న ధాన్యాలు. దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఎంత ప్రొడక్షన్ పెరిగింది, ఆ స్టేట్మెంట్స్ ఉంటాయి దీని రిలేటెడ్గా సర్వేలో. ఆ స్టేట్మెంట్స్ అనేది ఒకసారి చూసుకోండి. కానీ హైయెస్ట్ మాత్రం మనకేముంది ఇది. సో ఓవరాల్గా ఫుడ్ గ్రెయిన్స్ 329 వరకు వచ్చిందా లేదా? ఆ బ్లూ మార్క్. సో గత కొన్నేళ్ళుగా 2017 నుంచి అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరుగుతూ వచ్చిందా తగ్గుతూ వచ్చిందా? పెరుగుతూ వచ్చింది, ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ ఆయిల్ సీడ్స్ అనేది పెరుగుతూ వచ్చిందా తగ్గుతూ వచ్చిందా? నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, ఆయిల్ పామ్ అని చెప్పేసి ఒక మిషన్ మోడ్లో మన వాళ్ళు ఆయిల్ సీడ్స్ని పెంచుకుంటూ వస్తున్నారు. సబ్సిడీ వచ్చేసి మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ కల్టివేషన్ కోసం 26,000, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం 5,000 అలా ఎంకరేజ్ చేస్తుంది ఎకరానికి. అలా మనకి ఆయిల్ పామ్ ప్రొడక్షన్ అనేది పెంచుకుంటూ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని టార్గెట్స్ ఇచ్చింది. సో మీ రీజనల్ ఎకానమీలో మన యొక్క రాష్ట్రానికి సంబంధించిన టార్గెట్స్ ఎంత. నేషనల్ లెవెల్లో ఆయిల్ పామ్ గురించి మీరు ఫోకస్ చేయకండి, స్టేట్ లెవెల్లో ఆయిల్ పామ్ గురించి ఫోకస్ చేయండి. క్లియర్ ఎవ్రీవన్? ఎస్, యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా ఇవి కొంచెం చూసుకోండి. పల్సెస్. తర్వాత వచ్చేసి ఎక్కువగా ఫోకస్ చేసే అంశం ఏంటంటే ఈ సర్వేలో ఈ ఎంఎస్పికి సంబంధించింది. దేనికి సంబంధించింది? ఎంఎస్పి. సో ఎంఎస్పికి వెళ్ళే ముందు కొంచెం చూద్దాం. సో ప్రొడక్షన్ ఆఫ్ అదర్ క్రాప్స్ సచ్ as శ్రీ అన్న, న్యూట్రీ సీరియల్స్ అండ్ అదర్ ఆయిల్ సీడ్స్ మార్కెట్ స్లైట్ ఇంక్రీస్. ఆల్రెడీ చెప్పండి, న్యూట్రీ సీరియల్స్ ఇంక్రీస్డ్ 1% అనేది పెరిగింది. సో ఏదైతే మనం చెప్పుకున్నా ఎంత శాతం చెప్పే కదా టన్స్ పెరిగాయి మీరు చూసుకోండి అని చెప్పేస్తాను అనుకుంటుందా లేదా? ఆ స్టేట్మెంట్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఎగ్జామినేషన్ వస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారా? నో వన్. సో కొన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఆ టైంలో నాకు తెలిసినంత వరకు వీటిని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరని అనుకుంటున్నాను. గుర్తుండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు మొదటి నుంచి చెప్పాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో కాదు, దేన్ని నెగ్లెక్ట్ చేయాలనేది కూడా నేర్చుకోండి. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేసుకోకండి. వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి, వాస్ట్ డేటా ఉంటుంది. ఏది చదవాలి, ఏది చదవద్దు, పోతే ఒక్క మార్కు. ఇదే టైము ఇన్వెస్ట్మెంట్ నేషనల్ ఇన్కమ్ మీదనో, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీదనో, స్టాటిక్ పార్ట్ మీద ప్లానింగ్ మీదనో, నీతి ఆయోగ్ మీద ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎక్కువ మార్క్సా తక్కువ మార్క్సా? ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అన్నెసెసరీ డైనమిక్ అనేది దాని మీద ఫోకస్ చేయకండి. మేబీ డైనమిక్ మీద ఫోకస్ చేయండి, కానీ ఎక్కువగా ఈ ట్రెండ్స్ మీద నేను చెప్పిన ఏదైతే హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయో దాని మీద చేయండి చాలు. అంతకు మించి వస్తే మీరు కూడా కాదు కదమ్మా, ప్రపంచంలో ఏ ఫ్యాకల్టీని ఇంతకు మించి చెప్పలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ క్యాన్, కాకపోతే స్టైల్ మారుతుంది, కొంచెం వేరే విధంగా చెప్పగలుగుతాడు అంతే. డాటాని అయితే చేంజ్ చేయలేడు కదా, డాటాని చేంజ్ చేయగలుగుతాడా? నెక్స్ట్ వన్, ఎస్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్పాను? ఎంఎస్పి, మినిమం సపోర్టివ్ ప్రైస్. 2018 గుర్తుందా లేదా? 2018లో నరేంద్ర మోడీ గారు ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు, డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. 2017లో నినాదం, 2017 నుంచి 2022 మధ్యలో రైతుల యొక్క ఆదాయం అనేది ఏమవ్వాలి? డబల్ అవ్వాలి అని చెప్పేసి. డబల్ అయితే అవ్వలేదు, కానీ సదుద్దేశమే, పాజిటివ్ నోట్తోనే స్టార్ట్ చేశారు. అందులో చాలా ఛాలెంజెస్ అనేది కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కువ శాతంగా నేను గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి యూపీఎస్సీ రిలేటెడ్ మొన్న తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ 3 సార్లు జరిగింది. ఆ క్వశ్చన్స్ మొన్న రీసెంట్గా జరిగిన జనరల్ స్టడీస్ పేపర్స్ చూసుకుంటే ఎంఎస్పి మీద క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి. ఎక్కువగా దేని మీద నేను ఎందుకు ఎక్కువగా హైలైట్ చేస్తున్నా అంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది దీని మీద ఫోకస్ అవుతున్నాయి. ఎంఎస్పి అంటే ఏంది? 22 పంటలకి, అంతే కదా. ఏదైతే మనం చెప్పుకున్నా కనీస మద్దతు ధర ప్లస్ ఒకటి వచ్చేసి షుగర్ కేన్కి ఎఫ్ఆర్పి, ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్.
అనేది అందించడం లక్ష్యం. అయితే ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ప్రభుత్వాలు 2014 కంటే ముందు, ఎప్పటికంటే ముందు 2014 కంటే ముందు, నరేంద్ర మోడీ గారు రాకంటే ముందు ట్రెడిషనల్ క్రాప్స్కి ఎక్కువగా ఎంఎస్పి పెంచేవాళ్ళు. ట్రెడిషనల్ తెలుసు కదా, సంప్రదాయం, లైక్ గోధుమలు, అర్థమైంది కదా, లైక్ మిల్లెట్స్, లేకపోతే వరికి ఎక్కువగా ఫార్మర్స్ అంతా కూడా దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ట్రెడిషనల్, సంప్రదాయంగా వాళ్ళు పండిస్తున్న పంటల మీదనే ఫోకస్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వీటికి మార్కెట్లో డిమాండ్ తక్కువ, అంతే కదా. మార్కెట్లో ఏ మార్కెట్లో, డొమెస్టిక్ మార్కెట్లో అయినా సరే, ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ తక్కువ, పండించేది ఎక్కువ. ఆబ్వియస్గా రైతులు నష్టపోతారా, లాభపడతారా? నష్టపోతారు. సో గవర్నమెంట్ వచ్చేసి క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాం, పంటల వైవిధ్యం ఆర్ వైరుధ్యం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ పంటల వైవిధ్యంలో భాగంగా మనం ఏం చేద్దాం, ఎక్కడైతే హై డిమాండ్, లో ఇన్పుట్ కాస్ట్, లో సప్లై ఉన్న క్రాప్స్, అలా వాటికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇద్దాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 2015, 2014 ఆ టైంలో, ఒకనొక టైంలో కందిపప్పు 200 రూపాయలు, 300 రూపాయలు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి, పప్పు ధాన్యాలన్నీ కూడా. అబ్జర్వ్ చేశారా? అందుకే ఇమీడియట్గా గవర్నమెంట్ అంతకుముందు ఏం చేసిందంటే A3P అని చెప్పేసి, యాక్సిలరేటెడ్ పల్స్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసింది. ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో పల్సెస్ ప్రొడక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. అంటే పల్సెస్కి అనుగుణంగా ఉండి పల్సెస్ పండించలేని రాష్ట్రాలు. ఇప్పుడు మధ్యప్రదేశ్ వచ్చేసి హైయెస్ట్ పల్సెస్, వాళ్ళకేం ఎంకరేజ్ చేయరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ వరి ఎక్కువ పండిస్తుంటారు, కాటన్ ఎక్కువ పండిస్తారు, మేజ్ ఎక్కువ పండిస్తుంటారు, పత్తి, మిర్చి ఇవి ఎక్కువ పండిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఫెసిలిటీస్ వల్ల, ఇక్కడ ఏదైతే ఉన్నా స్థానికంగా ఉన్న ఆ యొక్క రిసోర్సెస్ బేస్ చేసుకొని, మార్కెట్లు ఉండడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల, లేబర్ ఉండడం వల్ల, టెక్నాలజీ ఉండడం వల్ల. సో అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది, 50% సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి, రైతులు ఎవరికి, ఆ యొక్క సీడ్స్ మీద, ఎక్విప్మెంట్ మీద.